ఇది రెండో కేసు. అంతకుముందు సుధారాణి, పెద్దిరెడ్డి సుధారాణి, ఆమెను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 50 రోజుల పాటు జైల్లో అట్టి పెట్టారు. ఈమెను కూడా 50 రోజుల పాటు జైల్లో అట్టి పెట్టాలని, హింసించాలని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఆమె చేసిన తప్పేం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆమె ట్విట్టర్లో అది పెట్టింది అదేం పెద్ద ఇంత హింసించవలసినటువంటి నేరం కాదు. ఇవాళ ట్విట్టర్లో ఎంతమంది ఎన్ని పెడుతున్నారు చెప్పండి. అక్కడ దాకా ఎందుకు? ఎవరండి ఆయన, ఎవరో ఒక ఆయన ఉన్నాడు సీమరాజా అంట. ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఒకసారి యూట్యూబ్లో కూర్చోండి. సీమరాజా అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఆయన సీమరాజా కాదు, లోకేష్ రాజా. లోకేష్ రాజా రోబో. లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు. ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా. బ్రాడీపేటగా పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే. మళ్ళా పెడతా, మళ్ళా చూస్తా. ఇంకో ఆయన ఎవరు ఉన్నాయండి, కిరక్ కార్పి అంట. అతనేం మాట్లాడుతున్నాడు చూశారుగా టీవీల్లో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. ఇవన్నీ కాకుండా తెలుగు దేశం పార్టీ యాక్టివిస్టులని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన.